Dear students, welcome to Nag Updates. ఏపీ IIIT 2024 అడ్మిషన్లకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయిపోయింది. ఆర్జేయుకేటి పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం IIITలకు సంబంధించి 4 క్యాంపస్ల నుంచి మొత్తము 4140 మంది విద్యార్థులను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పిలిచారు. అందులో 3396 మంది హాజరయ్యి అడ్మిషన్లు పొందారు. ఇంకా మనకు 744 సీట్లు మిగిలాయి. వీటి భర్తీ కోసము సెకండ్ ఫేజ్ లిస్టు సిద్ధం చేస్తున్నారు. ఆ జాబితా మనకు ఆగస్టు 3వ తేదీన విడుదలవుతుంది. ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయ్యి హాజరు కాని విద్యార్థులు www.rjukt.in వెబ్సైట్ ద్వారా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఎవరైనా క్యాంపస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఆర్జీయూకేటీ వెబ్సైట్లోకి వెళ్ళి మనము క్యాంపస్ చేంజ్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ మనకు 28వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అంటే మనకు ఎన్రోల్ చేసుకోవాలన్నా లేదా క్యాంపస్ చేంజ్ పెట్టాలన్నా కూడా 30వ తేదీ సాయంత్రం 6 గంటల లోపల పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్లు పొందారో వాళ్ళు ఆగస్టు 19, 20 తేదీల్లో వారికి కేటాయించిన క్యాంపస్లో తరగతులకు హాజరు కావాలని చెప్పేసి చెప్పారు. సో ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీరు 19, 20 తేదీల్లో వెళ్ళి కాలేజీలో జాయిన్ కండి. ఎవరైతే విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ కాలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కు ఎదురు చూడండి సెకండ్ లిస్ట్ కోసము. అదేవిధంగా క్యాంపస్ చేంజ్ పెట్టుకోవాలనుకునే విద్యార్థులు క్యాంపస్ చేంజ్ పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.